మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చారు. చమురు కంపెనీలతో చర్చించి సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చమురు కొరతపై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనమందరం చూస్తున్నాము, డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే డబల్ అవుతుంది కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ. యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ, పేమెంట్ బ్లాక్ క్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో మరి కొంత అక్కడక్కడ బ్లాక్ క్లాష్ ఉన్నది. అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేక దేశంలో కానీ ఎక్కడ కూడా మనము పానిక్ అయి ఆందోళన చెంది అదనంగా ఈ యొక్క ఉత్పత్తులు మనము తీసుకొని స్టోర్ చేసుకొని మరి ఈరోజు ఇబ్బందులకు గురి కావద్దు. మరి వెహికల్స్ అదే వెహికల్స్ యూజర్స్ వాళ్ళే, మరి యాక్టివిటీ అంతే ఉంటుంది. మరి డబల్ ఉత్పత్తులు ఎక్కడ పోతున్నాయి? అయినా కూడా మనం వెనకంజ వేయకుండా ఈరోజు యావరేజ్గా డబల్ డెలివరీ చేస్తూ ఉన్నాం. అందరినీ కోరుతా ఉన్నాను, ఎవరు కూడా మీరు ఎంతైతే అవసరమో అంత తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. స్టాక్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎవరు పానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.